అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అయినందుకు నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. కారణం మీ అందరి సపోర్ట్ వల్లనే. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ గుడ్ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి అయితే తీస్తలేదండి వీడియోస్. అవి ఓన్లీ కామెడీ వీడియోస్ అంతే. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోకండి అండ్ ఎవరు బాధపడకండి. అది ఓన్లీ కామెడీ కోసం తీసిన వీడియోస్ అంతే అండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన పని అయితే ఏం లేదు దానికి. అండ్ నేను ఈ టైంలో ఏంటి తింటున్నాను అనేసి మీకైతే డౌట్ రావచ్చు. ఈ టైంలో ఎందుకు తింటున్నాను మీకైతే చెప్తాను రండి. ఏం తింటున్నాను, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఏందో చెప్తాను. ఇప్పుడు టైం అయితే నైట్ 12 అవుతుంది. ఈరోజు డిన్నర్ త్వరగానే చేసేసేసరికి నాకు మళ్ళీ ఆకలేసింది. 12 అవుతుంది ఇప్పుడు టైం అయితే. మా హస్బెండ్కి చెప్తే ఇంకా జొమాటో నుంచి బిర్యానీ అయితే తెప్పించాడు. తెప్పించినోడు సైలెంట్గా ఉండక ఒక ఫిట్టింగ్ అయితే పెట్టాడు. ఇంకా నేను అది ఒక 10 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేస్తే నాకంట సంక్రాంతి ఫెస్టివల్కి 10K షాపింగ్ పర్పస్కి ఇస్తాడంట, లేదంటే ఇయ్యడంట. కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఉందండి ఇదైతే. ఇంత స్పైసీ ఎలా తింటారేమో కానీ నేనేంటంటే షాపింగ్ కదా అనేసి, షాపింగ్ అంటే మనకు ముందే చాలా ఇంట్రెస్ట్ కదా, సో అందుకే ఓకే ఎట్లయితే అట్లా అని చలో స్టార్ట్ చేసేద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. కానీ తిన్నాక తెలిసింది టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ స్పైసీ మాత్రం చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. టేస్ట్ వైజ్ పర్వాలేదు, స్పైసీ మాత్రం బాగా ఉంది. నాకైతే కళ్ళంటే వాటర్ కూడా వచ్చేసాయి, అంత స్పైసీగా ఉంది ఇది. కానీ ఛాలెంజ్లో అయితే నేను ఫెయిల్ అయిపోయాను. ఇక మా ఆయన లాస్ట్కి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏదో నువ్వు తింటావా లేదా అనేసి ఊరికనే చెప్పాను అంతే, షాపింగ్కి ఇస్తానులే ఇయ్యనని కాదులే, జస్ట్ నేను టెస్ట్ చేశాను తింటావా మరి లేదా అనేసి. నేను ఇదంతా తింటే బాగానే ఉండేదాన్ని, నేను ఇంత సన్నగా అయితే ఉండేదాన్ని కాదు కదా. మండుతున్నట్టుంది. అండ్ సంక్రాంతి ఫెస్టివల్కి మీ అందరి షాపింగ్స్ అయితే అయిపోయాయా? మా షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా వేలో అయితే ఉంది, షాపింగ్ చేయాలి. ఇంకా మా ఆయన ఏంటంటే ఇప్పుడు నాకు ఈ ఫిట్టింగ్ పెట్టాడు, ఫుడ్ ఛాలెంజ్ ఫిట్టింగ్. ఇంకా నేనైతే ఫెయిల్ అయిపోయాను ఇందులో, అదైతే హాఫ్లోనే వదిలేసాను, చాలా స్పైసీగా ఉంది కాబట్టి. ఇక లాస్ట్కి అయితే అమౌంట్ అయితే ఇచ్చారులే. కానీ మీ అందరిలో ఎవరెవరికి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం లేదు. నేను ఏదో నాకు ఆకలిస్తుందనేసి ఇంకా ఆ రెస్టారెంట్లో ఇది ఒకటే కనిపించింది నాకు, కొంచెం మంచిగా చూడడానికి లుక్ బాగుంది, టేస్ట్ కూడా నేను ఆల్రెడీ తిన్నాను. సరే ఇంకా నాకు స్పాట్లో ఇప్పుడు ఆకలిస్తుంది కాబట్టి ఇంకా అదే తెచ్చుకున్నాను. నాకైతే అసలు ఇష్టమైతే ఉండదు. రెగ్యులర్గా నేను చికెన్ అయితే తింటా కానీ చికెన్ బిర్యానీ ఇలాంటి స్పైసీ ఫుడ్స్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. నాకు ముందే చాలా కొంచెం స్పైసీగా అయితే తినను, నేను కొంచెం లైట్ స్పైసీగా తింటా.